దాని పేరే రింగ్ రోడ్, కానీ అది రింగ్ ఆకారంలో కాకుండా పాత బస్తీ గల్లీ రూట్ మ్యాప్ను తలపిస్తోందట. ఓఆర్ఆర్ నుంచి RRR 30 కిలోమీటర్ల రేడియస్లో ఉండేలా ప్లాన్ చేశారు. కానీ ఓ దిక్కు 30 కిలోమీటర్ల దూరం ఉంటే మరోవైపు ఓఆర్ఆర్కు RRR ఏకంగా 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందట. RRR అలైన్మెంట్ అనకొండను తలపించడం వెనుక పెద్ద కథే నడుస్తోందట. పెద్దల భూములు రక్షణగా రియల్ ఎస్టేట్ భూమి కోసం అష్టవంకర్లు తిప్పుతున్నారట. రీజనల్ రింగ్ రోడ్ రింగులుగా తిరగటం వెనుక ఎవరు రింగ్ తిప్పుతున్నారు? RRR సౌత్ అలైన్మెంట్ రూపమే ఎందుకు మారిపోయినట్లు? RRR అలైన్మెంట్లో చిత్ర విచిత్రాలు. మలుపులు తిరుగుతున్న RRR రోడ్డు పెద్దల భూములను కాపాడేందుకే అడ్డగోలు మార్పుల. లీడర్స్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు భూమ్ తెచ్చేలా ప్లాన్. RRR సౌత్ అలైన్మెంట్ పై తీవ్ర విమర్శలు. తెలంగాణకే ఐకాన్గా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. అలైన్మెంట్ తెర మీదకొచ్చినప్పటి నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. తమకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని, తమ అంగీకారం లేకుండానే భూములు లాక్కుంటున్నారని రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూమికి లక్షలిస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో RRR భూసేకరణ తెగని పంచాయతీగా మారిపోయింది. అయితే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయడానికి, ప్రభుత్వం దూకుడు పెంచడానికి పెద్ద రీజనే ఉందన్న చర్చ జరుగుతోంది. RRR సౌత్ సైడ్ అలైన్మెంట్ మార్చడమే ఈ రచ్చకు కారణమన్న టాక్ వినిపిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల రానుంది. రాజధాని చుట్టూ 340 కిలోమీటర్ల పొడవున RRR నిర్మించాలని ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో 2 దశల్లో RRR నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా రేవంత్ సర్కార్ ఫిక్స్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ సౌత్ అలైన్మెంట్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. గత ప్రభుత్వం ఫిక్స్ చేసిన అలైన్మెంట్ లో ఇప్పుడు మార్పులు చేయడంపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. చౌటుప్పల్ నుంచి అమన్గల్, వికారాబాద్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు సాగే RRR సౌత్ అలైన్మెంట్ మొదట 189 కిలోమీటర్లు ఉండగా ఇప్పుడది 201 కిలోమీటర్లకు పెరిగింది. చౌటుప్పల్ దగ్గర ఓ ప్రైవేట్ కంపెనీని కాపాడేందుకు అలైన్మెంట్ మార్చడంతో భూసేకరణ డబుల్ అయిపోయిందట. అంతకుముందు 67 ఎకరాలు సేకరిస్తే సరిపోయేదానికి ఇప్పుడేకంగా 187 ఎకరాలు, అంటే ఇంకో 120 ఎకరాల భూమిని అదనంగా సేకరించాల్సి రావడం, అవన్నీ పేదల భూములే కావడంతో వివాదాస్పదమవుతోంది. దూరం పెరగడమే కాదు, RRR 12 వంకలు తిరగడం కూడా విమర్శలకు దారితీస్తోంది. ఒక చోట ORR నుంచి RRR కు 30 కిలోమీటర్లు ఉంటే మరో చోట ఏకంగా 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందట. ఇంకొన్ని చోట్ల 65 కిలోమీటర్లు ఉంటుందట. ఇలా ఓ పద్ధతి పాడు లేకుండా ఎలా పడితే అలా అధికార పార్టీ నేతల సిఫారసులకు తగ్గట్లుగా RRR అలైన్మెంట్ మార్చుకుంటూ పోయారన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి. RRR సౌత్ అలైన్మెంట్ ను అధికార పార్టీ నాయకులు ఎలా చెబితే అలా మార్చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చౌటుప్పల్ నుంచి మొదలుకుంటే సంగారెడ్డి వరకు అధికార పార్టీ లీడర్లకు అనుకూలంగా RRR అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్లు మార్చేశారట. అమన్గల్, మాడ్గుల రెవెన్యూ పరిధిలో అధికార పార్టీ ముఖ్యనేత బంధువుల భూములు కాపాడేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారని, అందుకే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ రూపమే మారిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు. అదేవిధంగా నల్గొండలో రెవెన్యూ పరిధిలో ఓ కాంగ్రెస్ నేత వెంచర్కు నష్టం లేకుండా RRR ను మలుపు తిప్పారట. దీంతో చిన్న సన్నకారు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తోందట. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతల భూములను కాపాడేందుకు RRR రూట్ మ్యాప్ ను మారిస్తే, మరికొన్ని చోట్ల బడా వ్యాపారులు, లీడర్ల రియల్ ఎస్టేట్ వెంచర్లకు భూమి వచ్చేలా RRR ను ఇష్టం వచ్చినట్లు అష్టవంకరలు తిప్పేశారట. హైదరాబాద్ వెస్టుకు దగ్గరలో ఉన్న చేవెళ్ల, వికారాబాద్, సంగారెడ్డి రెవెన్యూ పరిధిలోకి వచ్చేసరికి రీజనల్ రింగ్ రోడ్ మరింతగా మలుపులు తిరిగిందని టాక్. గతంలో చేవెళ్ల, వికారాబాద్ లో ఫిక్స్ చేసిన అలైన్మెంట్ లో బిగ్ బ్రదర్స్ చక్రం తిప్పడంతో RRR రోడ్ స్ట్రక్చరే మారిపోయిందట. చేవెళ్లలో ఓ ముఖ్యనేత భూములు కోల్పోకుండా అత్యంత జాగ్రత్తగా RRR ను వంకర్లు తిప్పారట. ఇక వికారాబాద్ జిల్లాలో ముఖ్యనేత సూచనల ప్రకారం అలైన్మెంట్ మార్పులు జరగడంతో
ఏకంగా 5 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల బంకర్లు తిరుగుతూ వికారాబాద్ వైపు తిరిగిందట ట్రిపుల్ ఆర్. దీంతో హస్తం పార్టీ ముఖ్య నేతల భూములను కాపాడేందుకు పేదల భూములను లాక్కుంటున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇలా పనులు స్టార్ట్ కాకముందే 12 వంకరలు తిరిగిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ పూర్తయ్యేసరికి ఇంకెన్ని మలుపులు తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.